ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశిఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకుముందు మరి మీన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి వేది ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అనమాట ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా చూద్దాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి అడ్డంకులు వస్తాయి. ఇదిగో అష్టమ కేతు గ్రహ ప్రభావము జరుగుతుంది కాబట్టి మేషరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు అనేటటువంటివి కొంచెం రావడానికి తక్కువగా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అనారోగ్య సమస్యలు మనకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం. మరి ఆయనకి అనారోగ్యం వచ్చిందా లేదా అండి? వచ్చింది. అయితే రికవర్ అవుతున్నారా లేదా? రికవర్ అవుతున్నారు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా మకర రాశి వారికి తమ కొత్త కొత్త పనులు పంచమ స్థితిగతులైనటువంటి రవి బుధ శుక్రగ్రహ ప్రభావాల వలన మీకు సంతానం కలగడానికి అవకాశం అధికంగా ఉంది. కాబట్టి వివాహం అయ్యేటటువంటి వాళ్ళకి వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కలుగుతారు. ఈ యొక్క మకర రాశి వారందరూ కూడా భార్యాభర్తలు మరి కొట్లాటలు కొట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలతోనో లేకపోతే మామగారి మీద కోపాలతో భార్యల మీద చూపించడం ఇలాంటివన్నీ చేసి మొత్తం మీద కోర్టులకి వరకు వెళ్ళారు. మరి కోర్టుల్లో కూడా ఇంకా జడ్జిమెంట్స్ అనేటటువంటివి రాలేదు. అసలు విడాకులు తీసుకోవాలనేటటువంటి ఆలోచన రాంగ్ అని చెప్పి, అలాంటి ఆలోచన తప్పని చెప్పి ఆఖరిలో మీరు తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా పెద్ద మనుషులు చెప్పేది, అలాగే పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేటటువంటి విషయాలు కనుక, మీ సలహాలు కనుక మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం అధికంగా కనబడుతుంది. అదేవిధంగా ఈ మకర రాశి వారందరికీ కూడా నరఘోష అనేటటువంటిది చాలా అధికంగా కనబడుతోంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనం అనేకమైనటువంటి పనులు, మీరు కొత్త కొత్త మల్టిపుల్ వర్క్స్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. 1-2 రకాల వ్యాపారాలు చేసి సంపాదించాలనే కసితో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆల్రెడీ మీకు అందరికీ కూడా ఈఎంఐలు ఇవన్నీ కూడా మీరు కట్టుకుంటూ వచ్చారు.
అయితే ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయడం వల్ల కొత్త బర్డెన్ అయ్యి కొత్త వ్యాపారాలు ఈఎంఐలు ఇవన్నీ కట్టడం అది కొంచెం కష్టం అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారి డిప్రెషన్కి గురవుతారు ఖచ్చితంగా. అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహము అయితే మనకి పంచమములో ఉన్నటువంటి ఈ యొక్క రవి బుధ శుక్ర గ్రహాల ప్రభావం వలన కొంతవరకు సేవ్ అవ్వడానికే అధికమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా రవి మరి మేషరాశిలోనే ఉన్నటువంటి కారణంగా మనకి ఈ యొక్క ధార్మికమైనటువంటి పూజలు జపాలు ఇవన్నీ కూడా మకర రాశి వారు ఎక్కువగా చేస్తారు. వారి యొక్క ఆత్మశక్తి బాగా పెరుగుతుంది. కుటుంబంలో అనేకమైనటువంటి కలతల నుంచి వీరు బయటపడడం జరుగుతుంది. ధైర్యంగా వీరు ముందుకు వెళ్తారు. ఎవరైతే మకర రాశిలో ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి శాంక్షన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి వీరు తొలగిపోవడానికి అవకాశాలు. పరిహారాలు మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి. ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్ళల్లో వేసుకొని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి మరి దత్తాత్రేయ స్వామివారు అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో క్రింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా ఈ రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.